ఎలక్షన్స్ ముగిశాయి. అయితే ఈసారి అధికారంలోకి మేము వస్తామని చెప్పి రెండు పార్టీలు చెప్తున్నాయి. వైసీపీ మేము డ్యామ్ షూర్గా అధికారంలోకి రాబోతున్నామని కాన్ఫిడెంట్గా చెప్తుంది. అంతే కాన్ఫిడెంట్గా తెలుగుదేశం కూటమి కూడా ఖచ్చితంగా ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి 100% మేమే అధికారంలోకి వస్తామని వీళ్ళకంటే ఎక్కువ ధీమాతో తెలుగుదేశం పార్టీ చెప్తుంది. అయితే ఏది ఏమైనా ఎవరు గెలుస్తారు అనే విషయం జూన్ 4th తెలుస్తుంది. ఈలోపు నెల్లూరు జిల్లాకి సంబంధించిన వార్త ఒకటి హల్చల్ చేస్తుంది. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కొవ్వూరులో ఈసారి తెలుగుదేశం పాగా వేయడానికి అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. అదే విషయం 2014లో 19లో కూడా ప్రూవ్ అయింది. అయితే ఈసారి వేమిరెడ్డి ప్రభావం వల్ల నెల్లూరు జిల్లాలో మేము అధిక సీట్లు గెలవబోతున్నామని తెలుగుదేశం చెప్తుంది. ఆ మాటలో కొంత వాస్తవం కూడా కనపడుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పోటీ ఇచ్చే పొజిషన్లో అయితే నెల్లూరు జిల్లాలో ఉంది. అయితే మిగిలిన సీట్ల విషయం పక్కన పెడితే కనుక కొవ్వూరు సంగతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వైసీపీ అభ్యర్థి మీద. అయితే ఈ సీట్లో ఫైట్ చాలా టైట్గా ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డి గెలుస్తారనే టాక్ ఎలక్షన్ ముందు వరకు జరిగింది. అయితే పోలింగ్ సరళి ఆధారంగా వైఎస్ఆర్సీపీ చేసుకున్న సర్వేల్లో సైతం ఈ సీట్ని అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. అదే జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద సెట్ బ్యాక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చాలా తీవ్రంగా చేసిన దాఖలాలు చూసాం వైసీపీ వాళ్ళు కొన్ని సందర్భాల్లో. సో ఎట్టి పరిస్థితుల్లో మేము గెలుస్తున్నామన్న ధీమాతోనే వాళ్ళు ఆరోపణలు చేశారు. అయితే ఈ పోస్ట్ పోల్ సర్వే అంతర్గతంగా చేయించుకున్న సర్వేల్లో నెల్లూరు జిల్లాలో మిగిలిన సీట్ల సంగతి పూర్తి క్లారిటీ లేకపోయినా కేవలం కొవ్వూరు విషయంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని వైసీపీ అధిష్టానం ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఏదేమైనా వాళ్ళ అంచనా నిజమవుతుందా లేదా అనేది మాత్రం ఎలక్షన్ రిజల్ట్ తర్వాతే తెలిసే అవకాశం కనపడుతుంది.